అంటే చూడండి, విశ్వాసులుగా ఉన్నవాళ్ళు భక్తుని ప్రార్థనా జీవితాన్ని బట్టి కూడా ఆకర్షించబడతారు. ఈ భక్తుడికి ఏం ప్రార్థన ఉండదు, కోరిక మాత్రం ఉంటుంది. నేను శాలేమన్నలాగా పరిచర్య చేయాలా, ఏసన్నలాగా పరిచర్య చేయాలా, అన్నలాగా పాట పాడాలా, అన్నలాగా వాక్యం చెప్పాలా. కోరుకుంటే సరిపోదు నాయన, వాళ్ళు చెల్లించిన మూల్యం కూడా చెల్లించాలి. మనం వాళ్ళు చేసిన పనులు కూడా చేయాలా. కుటుంబాలను పక్కన పెట్టి నా చిన్న వయసులో స్కూల్ వాళ్ళు కవర్స్ ఇచ్చేవాళ్ళు, కవర్ చేయమని. నేను నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న కూర్చొని ఆ కవర్ తీసుకొని బుక్ కవర్ వేస్తూ ఉంటే మా నాన్న ఉన్నాడు, అసలు పొరపాటును కూడా ఎట్లాంటి సహాయం చేసిన దాఖలా లేదు అనుకొని నేను ఎన్నో అనుకునేవాడిని లోపల. ఏందో అసలు మా నాన్నకి మేము పట్టం. ఎప్పుడు చూడు ఆ స్కూటీ తీసుకొని ఆడికి పోతాడు, ఎప్పుడు పోయినా సరే ప్రార్థన 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 అంటూ ఉంటాడు. అస్సలు ఈ సేవ చేయకూడదు నేను అనుకున్నాను. నేను అంత అసహ్యం వచ్చిన పరిస్థితి ఒకప్పుడు. ఆయన అనుభవాలు చూస్తే ఈ రోజున ఆయనకి దేవుడిచ్చిన కృపను చూసి నేను ఆ విధంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా. నేను చెప్పమంటారా, ఆ రోజు నేను అనుకున్నా మా నాన్న ఇట్లా లేడు కదా అని. నిజం చెప్తున్నాను. కానీ ఈరోజు నేను చెప్పగలను, మా నాన్నలాగా ఏ నాన్న లేడు కదా అని. దేవునికి స్తోత్రం. అంటే ఇదేదో నా తండ్రిని చెప్పటం కాదు, ఆయన మీద ఉన్న అభిషేకాన్ని చూసి నేను మెచ్చుకుంటున్నా. కొంతమంది అంటారు ఈ సెల్ఫ్ డబ్బా అది ఇది అని చెప్పి అంటారేమో. అస్సలుగానే కాదు, అభిషేకం కలిగిన వాడిని నేను మెచ్చుకుంటానండి. తప్పే ఉంది దాంట్లో? ఆయన మీద ఉన్న అభిషేకం ఆ విధంగా వచ్చింది కాబట్టి ఈ రోజున ఇంతమంది వచ్చారు. ఎందుకని? ఆయన చెయ్యేసినా చాలు బాగుపడుతున్నామంటే ఎందుకైనా జరుగుతుంది? ప్రార్థన జీవితం లేకుండా, దేవుని ముందుకెళ్ళి యాచనలు చేయకుండా, విజ్ఞాపనలు చేయకుండా చెయ్యి పెడితే వాళ్ళలోనూ దురాత్మ పోవటం కాదు, మనలోకి వాళ్ళ దురాత్మ వచ్చింది. వాళ్ళలోనూ దురాత్మ పోవటం కాదు, కానీ ఆ దురాత్మ మనలోకి వచ్చింది. ఏది? ప్రార్థన చేయకుండా చేస్తే ప్రార్థన. నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పాలా. నీ కన్నీళ్ళు దేవుని పాదాలు తాకాలా. నీ యాచన దేవునికి వినపడేలాగా ఉండాలా. దేవునికి ప్రీతికరమైన ప్రార్థన నీకుండాలా. దేవుడు మెచ్చుకోవాలా. ఆయన వెయిట్ చేయాలా. నా బిడ్డ ఎప్పుడు ప్రార్థిస్తాడు, నాకు ఇష్టం వచ్చే విధంగా ప్రార్థిస్తాడు. తన ఇష్టాన్ని ఏం కోరుకోదు నా బిడ్డ, తన కోసం ఏమడగదు. ఎప్పుడు చూడు అవతల వాళ్ళ కోసం, తన కుటుంబాల కోసం కాదు, కానీ ఇదిగో ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించిద్ది. నా బిడ్డ ఇప్పుడు చూడు ఇంతవరకు నా అప్పులు తీసేదేవా, నా కష్టాలు తీసేదేవా అని అడగలేదు. ఇప్పుడు చూడు, అయ్యా నశించిపోతున్నారయ్యా ఆత్మలో. ఇటువంటి వాళ్ళు కదా నాకు కావాల్సింది. ఇది కదా నా జీన్స్. ఎవరిది? దేవుని జీన్స్. ఎవరిలో ఉంది? మనుషుల్లో ఉంది. దేవుడు ఎప్పుడు తన స్వయానుకూలంగా ఆలోచించేవాడు కాదు, మన కోసం ఆలోచించేవాడు కాబట్టి ఆయన దేవుడయ్యాడు. ఈ రోజున నిన్ను ఆయన అడుగుతున్నాడు, నీ ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టేసి నా వద్ద నుంచి కార్యాన్ని, అభిషేకాన్ని అడుగుతున్నావా? ముందు నీ బలిపీఠాన్ని బాగు చేసుకో. పడిపోయిన, బూజు పట్టిపోయిన నీ బలిపీఠాన్ని బాగు చేసుకో. ఆ రోజు ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు కాబట్టి అగ్ని దిగింది. అగ్ని దిగటానికి, దేవుడు అగ్నిని దింపటానికి ఏలియా సరి చేయటం అవసరమైంది. కోల్పోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టడం అవసరమైంది. అదే ఏలియా బలిపీఠాన్ని రెడీ చేయకుండా అగ్ని దించుదేవా అంటే దించడా ఆయన. ఏలియా చేసిన ప్రాముఖ్యమైన పని బలిపీఠాన్ని సరిచేశాడు. సరిచేసి, దేవా ఇదిగో సరిచేశానయ్యా, సిద్ధంగా ఉంది, ఇప్పుడు దింపు నీ అగ్నిని అన్నప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగితే రాయి కూడా బూడిదైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంది? రాయి కూడా బూడిదైపోయింది. అదే నీ బలిపీఠాన్ని నీవు తిరిగి కట్టుకొని, నీ ప్రార్థనా జీవితాన్ని మరలా రేపుకొని, నీ ప్రార్థనా గదిని
శుభ్రం చేసుకొని నీ ప్రార్థనా గదిలో నీ స్తుతి నాదం కానీ బయలుదేరితే, ఇదిగో ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, ఎంతమందిని మనం ఉన్నామో మనం ప్రార్థించిన ప్రతి చోట అగ్ని వచ్చేసిద్ది. దేవునికి స్తోత్రం. ఇంక నువ్వు ప్రార్థించగానే అగ్ని, పరిశుద్ధాత్మ శక్తి నీవు చూసేలా ఆయన చేస్తాడు. ఎప్పుడో చెప్పిన ఒక ప్రసంగం నా హృదయాన్ని తాకినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నడిపించబడుతున్న మనము పని చేస్తే ఆయన కార్యం చేయడా? అరచేయంత మేఘాన్ని చూసుకొని ధైర్యంగా లేచి వెళ్ళిపోయాడు ఏలియా. ఎంత మేఘం అండి? అరచేయంత మేఘం చూసుకొని నమ్మేశాడు, ఇంకా దేవుడు చూసుకుంటాడు అని. ఈరోజు నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి, అసలు ఆయన తిరిగి లేచినదే పెద్ద అద్భుతం అయితే, ఆ అద్భుతాన్ని చూపించు కూడా నీకు అనుమానం, నీకు సందేహం, ఏందో నా జీవితం ఎటు పోతుందో, నా గమ్యం, బతుకుతున్నా అంతవాటికే. ప్రభు సన్నిధిలో ప్రభు పని కోసం కన్నీళ్లు గార్చండి అమ్మా అంటే ఉన్న కష్టాలను బట్టి కన్నీళ్లు గార్చేవాళ్ళు ఉన్నారు. ఆయన ఆత్మాభిషేకం కోసం, నీ జీవితాన్ని సరిచేసుకోవటం కోసం నీ కన్నీళ్లు విడవండి అంటే సీరియల్లో వచ్చే సన్నివేశాలు చూసి ఏడ్చేవాళ్ళు కొంతమంది.